ప్రస్తుత సమాజంలో యువతకి దేని మీద ఎంత టైం కేటాయించాలి అనే కనీస అవగాహన ఉందా లేదా? దేనికోసం ఎంత టైం వెచ్చిస్తున్నారు? ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు? దీనికి సంబంధించి కేంద్ర గణాంకాల శాఖ ఒక నివేదిక వెల్లడించింది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ యువత కూడా ఏ ఏ సమయాన్ని దేనికోసం ఎక్కువ వెచ్చిస్తున్నారు అనే దానికి సంబంధించి ఒక లెక్క అయితే తీసింది. ఇందులో ప్రధానంగా స్త్రీలు కానీ లేదంటే పురుషులు కానీ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా ఎక్కువ సెల్ఫ్ కేర్ మెయింటెనెన్స్ దీని మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారట. ఇది మొదటి స్థానంలో ఉంది. సగటున 1000 మందిలో వాళ్ళు లెక్కేస్తే 718 మంది పురుషులు, 716 మంది మహిళలు ఇక్కడ. అంటే పెద్దగా తేడా ఏం లేదు ఇద్దరికి కూడా. అలాగే జాతీయ స్థాయిలో చూసుకుంటే కూడా సేమ్ అంతే. పురుషులు 710 మంది ఉంటే ఈ సెల్ఫ్ కేర్ మెయింటెనెన్స్లో మహిళలు 706 మంది ఉన్నారట. అయితే ఇందులో ప్రధానంగా ఇదే రోజుకి మనకు లభించేది 24 గంటలు అంటే 1440 నిమిషాలు ఒక రోజు మనం కేటాయించేది. అయితే దీన్ని దాదాపు సగం సమయం పురుషులు లేదంటే మహిళలు ఇద్దరు కూడా తిండి నిద్ర ఇలాంటి వ్యక్తిగత శ్రద్ధ అంటే సెల్ఫ్ కేర్ మెయింటెనెన్స్ దీనికోసమే వెచ్చిచ్చేస్తున్నారండి. సగం టైము 24 గంటల్లో 12 గంటలు దీనికోసమే పోతోంది. ఇక టైమ్ యూజ్ ఇన్ ఇండియా 2024 చేసిన సర్వే ప్రకారం, కేంద్ర గణాంకాల లెక్క ప్రకారం స్త్రీ పురుషులు విద్య, ఉద్యోగం, ఇంటి పనులు, సామాజిక భాగస్వామ్యం, అలాగే సాంస్కృతిక క్రీడా కార్యక్రమాల వంటి వాటికి మిగతా సమయం వెచ్చిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర గణాంకాల శాఖ 2024 జనవరి-డిసెంబర్ మధ్యకాలంలో ఒక సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 5949 గ్రామాలు, 4020 పట్టణాల్లో 1,39,487 కుటుంబాలకు చెందిన 4,54,192 మందిని సర్వే చేసి ఈ వివరాలు అయితే వెల్లడించింది. అంటే ఒకరోజు ఉదయం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు అంటే 24 అవర్స్ అన్నమాట. ఈ సమయాన్ని 30 నిమిషాల చొప్పున విభజించి అందులో ఒక్కదాన్ని వెచ్చించే కార్యకలాపాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందించింది. దీని ప్రకారమే ఈ వివరాలన్నీ ప్రధానంగా దేశవ్యాప్తంగా, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా సెల్ఫ్ కేరు మెయింటెనెన్స్ కోసమే పురుషులు కానీ స్త్రీలు కానీ ఇద్దరు ఆ సమయాన్ని అంతా వాళ్ళ సెల్ఫ్ కేర్ కోసమే వ్యక్తిగత దానికే ఇంకా ప్రయారిటీ ఇస్తున్నారట. మిగిలిన సమయాన్ని కేటాయిస్తున్నారు. అంటే 12 గంటలు 24 గంటల్లో సెల్ఫ్ కేర్ కేటాయిస్తుంటే మిగిలిన వాటిని మాత్రం అంటే ఎక్కువగా కుటుంబ సభ్యుల కోసం ఇంటి పని, అలాగే స్వీయ వినియోగానికి వస్తు ఉత్పాదన, కుటుంబ సభ్యుల బాగోగుల కోసం లేదంటే స్వచ్ఛంద సేవ, శిక్షణ, ఆదాయం లేని ఇతర పనులు వీటి కోసం లెక్కేసినప్పుడు ఇది కేవలం 10ల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. వీటి కోసం టైం కేటాయిస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం మంది సెల్ఫ్ కేర్ మెయింటెనెన్స్కి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇది తాజాగా చెప్పిన లెక్క. ఉద్యోగాల కోసం ఏపీలోని పురుషులు 8.7% మంది, మహిళలు 71% మంది ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారట. జాతీయ స్థాయిలో కూడా ఈ లెక్కలైతే తీసింది.